భారతీయ సనాతన ధర్మం నిత్య జీవన తరంగిణి. ఆ జీవన పావన స్రవంతి నిరంతరం ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆర్ష సంస్కృతి తరతరాలకు అందచేయడంలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. శతాబ్దాలు గడిచినా నేటికీ చెక్కు చెదరకుండా అలనాటి వైభవాన్ని, ఆధ్యాత్మిక పరంపరను ఈ తరం ముంగిట ఆవిష్కరిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు, దివ్యక్షేత్రాలు విలసిల్లుతున్నాయి. ఆలయం అంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని, ప్రాణశక్తిని దైవంతో అనుసంధానం చేసే పవిత్ర ప్రదేశం. ఆలయాన్ని మనలోని ఆధ్యాత్మిక అనురక్తిని పెంచే దివ్యధామంగా అభివర్ణిస్తారు. అలాంటి ఆలయాలు దేశమంతా సర్వత్రా పరివ్యాప్తమై ఉన్నాయి. ఆ నేపథ్యంలోనిదే ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో నెలకొన్న రాజారాణి ఆలయం. రాజారాణి ఆలయం కళింగ నిర్మాణ శైలికి ప్రత్యక్ష నిదర్శనమై భాసిల్లుతూ భారతీయ ఆలయ నిర్మాణ వైభవానికి ప్రతీకగా రాజారాణి ఆలయం గోచరమవుతోంది. ఆహ్లాదకరమైన కనువిందైన పచ్చిక బయళ్ల మధ్య గడ్డకట్టిన కళా సౌందర్యం వలె రాజారాణి ఆలయం ముగ్ధమోహనంగా ప్రకటితమవుతోంది. భువనేశ్వర్ అంతటా కలిపి 700కు పైగా ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. వాటిలో పాత భువనేశ్వర్ నగరంలోనే అత్యధికంగా ఉన్నాయి. వీటిలో శివ సంబంధిత ఆలయాలే అత్యధికంగా ఉన్నాయి. 11వ శతాబ్దం, 12వ శతాబ్దం మధ్యకాలంలో ఈ ఆలయం నిర్మితమయ్యింది. పూరీ జగన్నాథ ఆలయానికి సమకాలీనమైన ఆలయంగా ఈ సన్నిధి రూపుదిద్దుకుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని ఇంద్రేశ్వరాలయంగా వ్యవహరించేవారు. ఆలయ కుడ్యాలపై లెక్కకు మిక్కిలిగా అనేక శృంగార శిల్పాలు ఉంటాయి. అందువల్ల స్థానికులు ఈ ఆలయాన్ని ప్రేమాలయంగా పిలుస్తారు. వివాహమైన కొత్త జంట తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించడం ఇక్కడి స్థానిక సంప్రదాయం. రాజారాణి ఆలయంలో ఎలాంటి దైవస్వరూపం ఉండదు. ప్రధాన ఆలయం ఖాళీగా ఉంటుంది. అయినా అనంత తేజోమయ స్వరూపుడైన పరమాత్మ వాయురూపంలో ఈ కోవెలలో నెలకొని ఉంటాడని విశ్వసిస్తారు. ఎత్తైన తిన్నపై పంచరథ శైలిలో ఆలయం నిర్మితమయ్యింది. గర్భాలయం, జగన్మోహన మంటపం, నృత్య మంటపం, భోగమంటపాల సమాహారంగా ఈ ఆలయం వర్ధిల్లుతోంది. ఎరుపు, పసుపు ఇసుకరాళ్లను ఆలయ నిర్మాణానికి వినియోగించారు. గర్భగుడిలో ప్రస్తుతం ఎటువంటి విగ్రహం లేకపోయినా ఆలయ నిర్మాణ రీతిని బట్టి ఇది శివాలయంగా నిర్ధారించబడింది. అయితే ఈ ఆలయం తిన్న భాగంలో ఉన్న రాతి దళాలతో కూడిన పద్మాలను పరిశీలించిన ఎంఎం గంగూలీ ఈ ఆలయాన్ని వైష్ణవాలయంగా ఊహించారు. అలాగే భువనేశ్వర్లో ఉన్న శివాలయాల పేర్లు ఈశ్వర శబ్దంతో మిళితమై ఉన్నాయి. కానీ ఈ దేవాలయం పేరు రాజారాణి పేరిట విలక్షణంగా ఉంది. మరోవైపు ఈ ఆలయం శివాలయంగా నిరూపించే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. చండ, ప్రచండ ద్వారపాలకుల విగ్రహాలు గర్భాలయానికి ఇరువైపులా గోచరమవుతాయి. అలాగే ఆలయం వెలుపల గోడలపై శివపార్వతులకు సంబంధించిన విగ్రహాకృతులు దర్శనమిస్తున్నాయి. మధ్య భారతదేశం నుండి ఒడిషాకు వలస వచ్చిన సోమవంశీకుల రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాల ద్వారా అవగతమవుతోంది. సోమవంశరాజు లంద్రరథుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇంద్రరథం పేరిట దీనిని ఇంద్రరథేశ్వరాలయమని, ఇంద్రేశ్వరాలయమని పేర్కొంటారు. స్థానికంగా
ఎరుపు రంగుని రాజారంగని, పసుపు రంగుని రాణి రంగు అని వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగు రాళ్లతో ఈ ఆలయం నిర్మితం కావడంతో ఈ ఆలయానికి రాజారాణి ఆలయం అనే పేరు స్థిరపడిందని చెబుతారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని భారత పురావస్తు శాఖ 1903 సంవత్సరంలో యథారీతిలో పునర్నిర్మాణం చేసింది. గర్భాలయ శిఖరం అంటే విమాన గోపురం 59 అడుగుల ఎత్తు ఉంటుంది. లింగరాజ ఆలయం, పూరీ జగన్నాథ ఆలయం, రాజారాణి ఆలయాలు ఒకే రీతిలో ఒకే సందర్భంలో నిర్మితమై ఉంటాయని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మధ్య భారతదేశంలోని ఇతర దేవాలయాల వాస్తుశైలి రీతిలో ఈ ఆలయం గోచరమవుతోంది. ఖజురహో దేవాలయాలు, తడవాలోని తోటేశ్వర మహాదేవాలయాల వర్గానికి రాజారాణి ఆలయం చెందుతుంది. ఒడిషాలోని ఆలయాలను 2 విభాగాలుగా వర్గీకరించవచ్చు. గర్భగుడి, జగన్మోహన మంటపాలున్నవి. వీటితో పాటు నాట్య మండపం, భోగమంటపాలు ఉన్నవి. ఈ ఆలయం 2వ వర్గానికి చెందుతుంది. పిరమిడ్ ఆకృతిలోని గోపురంతో విమానం ప్రణాళిక చతురస్రంగా అమరి ఉంటుంది. పంచరథాకృతిలో చిన్న గోపురాల సమూహంగా ఈ ఆలయం నెలకొని ఉంటుంది. భువనేశ్వర్లోని ఇతర దేవాలయాలకు భిన్నంగా ఖజురహో ఆలయం వలె గుండ్రంగా వర్తులాకారంలో ఈ లోగిలి గోచరమవుతుంది. శిల్పకళా శోభితమైన ఈ ఆలయంలో ఎన్నో ప్రతీకాత్మక శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒక్కో శిల్పాన్ని వీక్షిస్తూ ఆ శిల్ప విన్యాసాన్ని జాగ్రత్తగా గమనించడం ద్వారా అలనాటి శిల్పుల రచనా చమత్కృతిని వీక్షించవచ్చు. వాద్యకారులు, దర్పణ సుందరీమణులు, వృత్తి నిపుణులు, పక్షుల పెంపకం, వివాహ సందర్భాలు, రాజులు, వారి భృత్యులు, ఇలా ఎన్నో శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఎంతో గంభీరమైన ఈ ఆలయానికి 8 దిక్కుల అష్టదిక్పాలకుల మూర్తులు పరివేష్టితమై ఉంటాయి. అష్టకోణాకృతిలో భాసిల్లే ఆలయ పాదపీఠం ఆశాంతం కళారవళిగా ప్రకటితమవుతుంది. ఈ ఆలయం తదుపరి నిర్మించిన ఎన్నో ఆలయాలకు స్ఫూర్తిగా నిలిచింది. భువనేశ్వర్లోని రాణీపేట ప్రాంతంలో పాలార్ నదీ తీరంలో ఉన్న ఈ ఆలయానికి రాజు రాణి ఆలయం పేరు రావడానికి వివిధ కారణాలను ప్రస్తావిస్తారు. రాజా జైసింగ్, రాణి చిత్రాబాయిల పేరు మీద ఈ ఆలయానికి ఆ పేరు స్థిరపడింది. మరో కథనం ప్రకారం రాజా జజాట కేసరి ఈ ఆలయాన్ని ప్రారంభించగా తర్వాత లలితేందు కేసరి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడంటారు. రాజారాణి ఆలయం ముందు భాగంలో స్తంభాకృతిపై నాగరాజు, నాగరాణి శిల్పాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. నాగరాజు, నాగరాణి శిల్పాల పేరిట ఈ ఆలయానికి రాజారాణి ఆలయం అనే పేరు వచ్చిందనే వాదన కూడా ఉంది. ఈ 2 జంట శిల్పాల క్రింద సింహాలు, ఆ సింహాల విగ్రహాల క్రింద ఏనుగుల విగ్రహాకృతులు విలక్షణంగా గోచరమవుతాయి.
రాజారాణి ఆలయం మేలిమి శిల్పకళా వైభవానికి అచ్చమైన చిరునామా. నాగర శైలిలో రూపొందిన ఈ ఆలయం కుడ్యాలు, స్తంభాలపై నగిషీలు, ఆభరణయుతమైన నైపుణ్యవంతమైన శిల్పకళా శైలి గోచరమవుతుంది. మందస్మిత వదనార విందాలతో ఉన్న మహిళల ఆకృతులు, వానరాలు, మయూరాలు, ఇతర జీవజాల ఆకృతులు శిల్పకళలో అపురూపంగా ఒదిగిపోయాయి. గతవైభవ శిల్పకళా వైభవానికి సమున్నత ప్రతీకగా ఈ ఆలయం భాసిస్తోంది. పౌరాణిక ప్రశస్తి, చారిత్రక యశస్సు, స్థల వైభవం, ప్రాంతీయ ప్రాభవం కలగలిసిన దివ్య క్షేత్రమిది. భువనేశ్వర అనే పేరు ఈ నగరానికి రావడానికి ఒక నేపథ్యం ఉంది. త్రిభువనేశ్వర అనే పేరు వల్ల ఈ నగరానికి ఆ పేరు వచ్చింది. త్రిభువనేశ్వర అని లింగరాజస్వామి ఆలయంలో ఉన్న పరమేశ్వరుడికి పేరు. ఆ పేరు మీద ఈ నగరం భువనేశ్వరుగా స్థిరపడింది. ఆ సంవిధానంలోనే ఈ ఆలయం శైవక్షేత్రంగా వర్ధిల్లింది. గర్భాలయం లోపల స్తంభాలు, గోడలపై నగిషీలు, అలంకరణలు మాత్రమే ఉంటాయి. గర్భాలయం లోపలి గోడలపై ఎక్కడా శిల్పాలు లేకపోవడం ఈ ఆలయం ప్రత్యేకత. గర్భాలయం లోపల అత్యంత శీతలంగా వాతావరణం ఉంటుంది. ఒకప్పుడు గర్భాలయంలో భారీ శివలింగం ఉండేదని చెప్పడానికి ఆనవాళ్లు ఉన్నాయి. ఉత్తర దిశగా అభిషేకం చేసిన జలం బయటకు వెళ్లడానికి ప్రత్యేక అమరిక ఉంది. ప్రస్తుతానికి ఈ ఆలయం దైవం లేని సన్నిధి. అయితే ఆశ్చర్యకరంగా ఖాళీగా ఉన్న ఈ ఆలయంలో దేవతామూర్తిని ప్రతిష్ఠించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఈ ఆలయంలో పంచ విభాగాలు ఉంటాయి. ఖుర, కుంభ, పట్ట, కణి, బసంత అనే 5 అలంకార భాగాలుగా పభాగ, తలజంఘ, బంధన, ఉపరజంఘ, బరండ అనే దిగువ భాగాలు అంగ శిఖరాలుగా అమరి ఉంటాయి. ప్రధాన ఆలయం దీర్ఘ చతురస్రాకారంతో ఉంటే జగన్మోహన మంటపం చతురస్రాకారంలో ఉంటుంది. గర్భగుడి గోడలపై ఎత్తైనటువంటి సన్నగా అధునాతనమైన వివిధ శిల్పాకృతులు చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. శైవ పాశుపత శాఖ స్థాపకులైన లకులీసుడు తన శిష్యులతో కలిసి యోగముద్రలో కూర్చున్న భంగిమలో ఉన్న శిల్పాలు జగన్మోహన మంటపంపై గోచరమవుతాయి. లకులీసుడి విగ్రహానికి ఇరువైపులా 8 మంది సన్యాసుల విగ్రహాలు అమరి ఉంటాయి. శివుడు తన దేవేరి పార్వతితో కలిసి శివతాండవం చేస్తున్న విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ఎస్కే సరస్వతి, ఫెర్గ్యూసన్, జార్జ్ మిచెల్ వంటి చరిత్రకారులు ఈ ఆలయ శిల్పకళను పలు రీతులలో పరిశోధించారు. ఈ ఆలయంలో శిల్పకళాకృతులు ఒకేసారి కాకుండా కొన్ని సంవత్సరాల విరామంతో వివిధ శిల్పకారులు రూపొందించినవిగా పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉండే వివిధ శిల్పాలు ఏవీ ఏకీకృతంగా ఉండవు. భిన్న విభిన్న రూపాలతో, ఆకృతులలో, ముఖ కవళికల్లో అనేక స్థాయి భేదాలతో ప్రకటితమవుతాయి. ఒరిస్సాకు వలస వచ్చిన సోమవంశరాజులు ఈ ఆలయాన్ని నిర్మించడంతో తాము అప్పటి వరకు చూసిన వివిధ శిల్పకళా విన్యాసాలను ఇక్కడ పొందుపరిచారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి శిల్పకళాకారుల్ని ఇక్కడికి రప్పించడంతో ఆలయంలో శిల్పకళా వైవిధ్యం గోచరమవుతుంది.
ఒడిషా రాష్ట్ర ప్రభుత్వపు పర్యాటక శాఖ ప్రతి సంవత్సరం జనవరి 18 నుండి జనవరి 20 వరకు ఈ ఆలయ ప్రాంగణంలో రాజారాణి సంగీతోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలలో హిందుస్థానీ, కర్ణాటక, ఒడిషీ సంప్రదాయ సంగీతాలకు సమానమైన ప్రాధాన్యతనిస్తారు. ఈ 3 రోజుల సంగీతోత్సవాలలో పాల్గొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సంగీత కళాకారులు వస్తారు. 2003 నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలకు భువనేశ్వరి మ్యూజిక్ సర్కిల్ సహకారాన్ని అందిస్తోంది. దివ్యక్షేత్రం అనే మాటకు అచ్చమైన ఉదాహరణ భువనేశ్వర్లోని రాజారాణి ఆలయం. ఎన్నో శతాబ్దాలు గడిచినా నేటికీ చెక్కు చెదరకుండా ఈ శిల్పాకృతులు ఎన్నో ఊసుల్ని వ్యక్తపరుస్తాయి. గర్భాలయంలో ఎలాంటి దైవ స్వరూపం లేకపోయినా యాత్రికులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని తప్పక సందర్శిస్తారు. భువనేశ్వర్ వచ్చిన ప్రతి యాత్రికుడు దేవుడు లేని ఆలయం ఎక్కడా అంటూ ఆరా తీసి మరీ ఈ ఆలయాన్ని దర్శిస్తారని స్థానికులు చెబుతుంటారు. చిదంబరంలో ఈశ్వర స్వరూపం వలె ఈ ఆలయంలోనూ ఏ దైవత రూపం లేని నిర్వికల్ప, నిరామయ, నిసర్గ రూపధారిగా ఆ పరమాత్మ అవ్యక్తంగా ఉంటాడు. ఇక్కడ గతంలో శివుడు ఉన్నాడని కొందరు, విష్ణువు ఉన్నాడని మరికొందరు వాదోపవాదాలు చేసుకున్నారు. ఆ వాదనలు, చర్చలు నేటికీ కొనసాగుతున్నాయి. వాటితో ఎలాంటి నిమిత్తం లేకుండా చిన్మయ చిదానందంగా అనంత ప్రకృతికి సంకేతంగా ఖాళీ గర్భాలయం గోచరమవుతుంది. నిజానికి ఇది ఖాళీ కాదు, జగత్తు అంతా వ్యాపించిన అంతర్యామి, అదృశ్యమూర్తిగా ఈ లోగిలిలో కొలువై ఉన్నాడు. ఇక్కడ ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయ ప్రాంగణంలోకి సందర్శకుల్ని అనుమతిస్తారు. ఏ రూపమూ లేని ఆలయంలో ఎవరికి వారు ఏదో ఒక స్వరూపాన్ని ఊహించుకుని తన్మయానంద భరితులవుతారు. గర్భాలయంలో విగ్రహాన్ని అమర్చారో లేదో కూడా అంతు తెలియని చారిత్రక విషయం. అయితే చరిత్ర చెక్కిన అందమైన శిల్పకళా సమాహారంగా, అద్భుతమైన దివ్య కళాధామంగా భువనేశ్వర్లోని రాజారాణి ఆలయం వర్ధిల్లుతోంది. ఇది ప్రేమాలయంగా ఖ్యాతిగాంచింది. ఇది అలౌకికమైన ప్రేమ కాదు, ప్రకృతి పురుషుల మధ్య అభివ్యక్తమయ్యే ప్రేమ మందిరం, అనురాగ గోపురం. అలౌకికమైన అమలినమనే దైవ ప్రేమకు ఇది ప్రత్యక్ష రూపం. గుడి కట్టిన ప్రేమ భావనకు అమేయ సాకార రూపం. కాలచక్రం వేగంగా పరిభ్రమించవచ్చు, కానీ కాలచక్రానికి అందని కమనీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా ఈ లోగిలి సర్వదా, శతదా, సహస్రదా కళామయంగా వర్ధిల్లుతూనే ఉంటుంది.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.